విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. గతంలో సుబ్బరాజు, ఎంకే బేగు, వెల్లంపల్లి శ్రీనివాసు ఇట్లా ఎవరు చూసుకున్నా మైనారిటీ లేకపోతే వేరే సామాజిక వర్గాలు తప్పించి ఫస్ట్ టైం అక్కడ చౌదరీస్ పోటీ చేస్తున్నటువంటిది. ఇది 82 తర్వాత నుంచి చూసుకుంటే 83 తర్వాత చూసుకుంటే అప్పట్లో ఎస్సీ పోటీ చేసినటువంటి దగ్గర నుంచి నడుస్తూ వస్తున్నది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సీటు మొట్టమొదటిసారి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయిందంటే అక్కడ ఉన్న మొదటి 3 సామాజిక వర్గాలు చూస్తే ఫస్ట్ ముస్లిం, 2 నగరాలు, 3 వైశ్యాస్, అక్కడ ఒక 3-4 వేలు అటు ఇటుగా ఓట్లు ఉంటాయి. అందుకని ఆయా వర్గాలకే ఎక్కువగా సీట్లు ఇస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఇది క్రిందటిసారి వెల్లంపల్లి అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే ఇప్పుడు వెల్లంపల్లిని తీసుకెళ్లి సెంటర్లో పెట్టి ఆ సీటు కాస్త మైనార్టీలకు ఇచ్చేది వైసీపీ. ఇప్పుడు అక్కడ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి ఉన్నారు. ఇంతకాలం కష్టపడ్డ నగరాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోతిని మహేష్ ప్రయత్నించి విఫలమైతే ఇప్పుడు అతను ఆ నిర్వేదం ఇదంతా ఉంటే అది పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. పవన్ కళ్యాణ్కి చెప్పాము, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసే పని ఎవరు బుద్ధా వెంకన్న, తర్వాత ఆయన పేరేంటి మన నాగుల మీరా, వీళ్ళందరితో మాట్లాడే పనేమో చంద్రబాబు లోకేష్ చూసుకునేటట్టు ఇటు పోతిని మహేష్తో మాట్లాడే పని పవన్ కళ్యాణ్ చూసుకుంటారు అన్నటువంటిది నమ్ముతున్నారు. సుజనా చౌదరి గారు వాస్తవంగా మనిషి మంచోడు, చెడ్డోడేం కాదు, నిజాయితీగానే పనిచేసుకున్నారు. కాకపోతే తనకి కరప్షన్ ఛార్జెస్, ఇది బ్యాంకులు డబ్బు లేకవేత, దీని గురించి ఆరోపణలు ఉన్న మనిషి అయితే గనక దుర్మార్గంగా వ్యాఖ్యలు చేయడు, అంటే భాష కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత చేయాలన్నటువంటిది అందులో ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతవరకు రాజ్యసభ సభ్యుడిగా తెర వెనక ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఫస్ట్ టైం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పైన నాయకులు ఏదో చేస్తారనుకుంటే ఏం కాదు, మనం పిలిచి మాట్లాడుకుంటే లేదా మనం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం ఏదన్నా ఉండొచ్చు.